ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏమిటి అంటే నీతిమంతుల మార్గము. ధ్యానాంశం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనాల్లోకి వెళ్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ నీతిమంతుల మార్గము అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, ఎవరు నీతిమంతులో వాళ్ళ మార్గాలు ఎలాగుంటాయో ఈవేళ వివరిస్తూ ఉండగా ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే నీతిమంతుల మార్గము. నీతిమంతుడు ఎవడు? దైవ గ్రంథం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారంటే, మొదటగా మీరు ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకమంటున్నాడు. నీతి అంటే క్రీస్తు, రాజ్యము అంటే సంఘము. అంటే క్రీస్తు యొక్క సంఘం అంటే రక్షించబడినటువంటి వారితో నింపబడినటువంటిది క్రీస్తు యొక్క సంఘం. అంటే నువ్వు రక్షించబడి దేవుని యొక్క సంఘములో కనుక నీవు ఉన్నట్లయితే, నీ పాపములు కడిగివేయబడ్డాయి కనుక, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీతి అయి ఉన్నాడు కనుక, ఆ నీతిని ధరించుకున్న నీవు కూడా నీతిమంతుడు అని దైవ గ్రంథం తెలియజేస్తున్నాడు. అంటే క్రీస్తుని ధరించుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీతి అయి ఉన్నాడు గనక, నీతిమంతుడు గనక మనము కూడా నీతిమంతులుగా ఉంటాం. మనల్ని కూడా నీతిమంతులుగా చేయటానికే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఆయన రక్తముతో మన పాపముల నుండి మనల్ని విడుదల చేసి మనల్ని అందరినీ కూడా ఆయన నీతిమంతులుగా చేశారు. నోవాహు చూడండి, తన తరము వారందరిలో కూడా నీతిమంతుడిగా నిలబడ్డాడంట. అతను అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాడండి, దేవునికి లోబడ్డాడు, దేవునితో నడిచాడండి నీతిమంతుడు. అందుకే అతను నీతిమంతుడు గనక అతను రక్షించబడ్డాడు. అంటే ప్రపంచమంతా జల ప్రళయం ద్వారా నశించిపోయినా కూడా నీతిమంతుడైనటువంటి నోవాహు తను తన కుటుంబము కూడా ఆ ఉగ్రత నుండి జలప్రళయం నుండి కాపాడబడ్డారు. అదేవిధంగా నీవు కూడా నీతిమంతుడవైతే నీవు కూడా దేవుడు ఈ పాపంలో పడకుండా, మరణంలో పడకుండా వీటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు దేవుడు. ఇంకా నీతిమంతుడు అంటే అబ్రివేషన్ ఏంటంటే, కీర్తన గ్రంథము 24:4 గనక మనం చదివినట్లయితే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టడు. నీతిమంతుడు ఏంటంటే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టడండి. ఈ లోకంలో మనుషులందరూ కూడా నిరుపయోగమైనటువంటివి, వ్యర్థమైన వాటి యందు మనసు పెడుతున్నారండి వేళ. వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారండి వేళ. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీకేం కావాలో అవన్నీ కూడా నాకు తెలుసు, అవన్నీ నేను ఇస్తాను, అవన్నీ కూడా నేను మీకు ఇవ్వాలి అంటే ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమని చెప్తున్నాడు దేవుడు. మనమేం చేస్తున్నాం? మనం ఆయన నీతిని, రాజ్యాన్ని విడిచిపెట్టేసి వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచుతున్నాం. మనం ఈ లోక సంబంధమైనవి, మనల్ని పాపంలో పడవేసేవి, వాటి వైపు మనం పరిగెడుతున్నాం. అందుకే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. చాలామంది కపటంగా బయట ఒకటి లోన ఒకటి అండి. కపటంగా ప్రమాణం చేస్తుంటారు, నిలబెట్టుకోరండి. కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులు అంటే
ఎవరిని చంపకుండా, ఎవరిని కొట్టకుండా, ఈ చేతులతో అన్యాయంగా సంపాదించకుండా, న్యాయబద్ధంగా తన రెక్కల కష్టార్జితాన్ని తన కుటుంబానికి సమకూర్చుకునేటటువంటి వాడు. దేవుడు ఎలా జీవించమన్నాడో అలాగే జీవించేవాడు. క్రీస్తులాగా జీవించేవాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నిర్దోషమైన చేతులండి. ప్రభు అయిన యేసుక్రీస్తు చూడండి, ఆయన ఎప్పుడు కూడా ఆయన నోటు మాట వల్లైనా కూడా ఎవరిని తిట్టలేదండి. ఆయన చేతులు ఎవరిని కొట్టలేదండి. ఆయన చేతులు హానికరమైనవి ఏమీ కూడా చేయలేదండి. ఆయన చేతులు అనేక మందిని స్వస్థపరిచినవండి. నిర్దోషమైన చేతులు. అలాగే మనము కూడా అన్యాయంగా ఈ చేతులతో మనం సంపాదించకుండా, కపటంగా మనం జీవించకుండా, నిర్దోషమైన ఎవరిని కొట్టకుండా, తిట్టకుండా, చంపకుండా, హాని చేయకుండా, ఎదుటివాడి కీడు చేయకుండా ఉన్నటువంటి వాటిని నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడు నీతిమంతుడు. శుద్ధమైన హృదయం, అతను ఎటువంటి కల్మషం ఉండదండి. క్రీస్తుని పోలి జీవిస్తూ ఉంటాడు. పౌలు గారు మాట్లాడుతున్నారు, నేను క్రీస్తుని పోలి జీవించినట్లు మీరును నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాడంటే ఆయన 100% క్రీస్తులాగా జీవించాడండి. ఈవేళ మనము కూడా అంత ఖచ్చితంగా ఉన్నవాడే క్రైస్తవుడు. ఇలా గనుక నువ్వు లేకపోతే నువ్వు ఎప్పటికీ క్రైస్తవుడు కాలేదు. క్రైస్తవుడు అనే భ్రమలో నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు నిత్య జీవానికి వెళ్ళేవాడు కాదు. దేవుని కృప కూడా నీకు తోడుగా ఉండదండి. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, దైవలేఖనాలు కనుక నీవు విన్నట్లయితే ఆ వాక్యం వాక్యమైన అద్దంలో నిన్ను చూసుకో. మనం అద్దంలో మనం చూసుకుంటున్నప్పుడు, మనం బయటికి వెళ్తున్నప్పుడు తయారవుతూ ఉంటాం. మనం తలదూకుంటాం, పౌడర్ రాసుకుంటాం, బట్టలు వేసుకుంటాం, బాగున్నాయో లేదో చూస్తాం, మ్యాచింగ్ అయిందో లేదో చూస్తుంటాం. మనం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటాం. అద్దంలో మనం చూసుకుని సరి చేసుకుంటూ ఉంటాం. అలాగనే నీ హృదయాన్ని ఈ వాక్యం అనే అద్దంలో కనుక నువ్వు చూసుకున్నట్లయితే, ఈ ప్రసంగాలు మేము చేస్తున్నప్పుడు ఈ వాక్యం అనే అద్దంలో నువ్వు చూసుకో. నీ లోపాలేంటి, నువ్వేం చేస్తున్నావు, ఏం చేయట్లేదు, ఏం చేయాలి, సరి చేసుకోవటానికి వాక్యాలు నీకు సహాయపడుతూ ఉంటాయి. అందుకే ప్రయాసలతో ఈ సత్యాన్ని మీకు వివరిస్తున్నాను. కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా నీ ఆత్మలను రక్షించే వాక్యాలను, దేవునికి దగ్గర చేసే వాక్యాలను, దేవుని కుమారులుగా మిమ్మల్ని తీర్చిదిద్దే వాక్యాలని ఇవాళ మేము మీకు వివరిస్తూ ఉన్నాం. ఇంకా మాట్లాడుతున్నాడు, యోబు గ్రంథం 17:9 కనుక మనం చూసినట్లయితే, అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక, అంటే నీతిమంతుడు ఎప్పుడూ కూడా దేవుని మార్గాన్ని విడిచిపోడు. ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు గనక. అలాగనే క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మాత్రమే మనం నడవాలి. మనం పేతురు మాట్లాడుతున్నాడు, ఆయన మన కొరకు మాదిరికరంగా తన అడుగు జాడలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ అడుగు జాడల్లో మాత్రమే మనం నడవాలని చెప్పాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే మార్గం నాకు తెలియజేస్తాడు కనుక ఆయన నడిచిన మార్గంలోనే మనం నడవాలి, కానీ వేరొకరు నడిచిన మార్గంలో మనం నడవకూడదండి. అందుకే అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తిస్తారు, నిరపరాధుల అంతకంతకు బలము నొందుతూ ఉంటారు. అపరాధం చేసినంటే తప్పు చేసినటువంటి వాడు, నిరపరాధులంటే ఎటువంటి తప్పు చేయనటువంటి వారు ఏం చేస్తారంటే వారు దేవునిలో ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే అంతకంతకు బలము నొందుతారని చెప్పి యోబు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా కీర్తన గ్రంథము 84:7 చూసినట్లయితే, వారు నీతిమంతులు నానాటికి బలాభివృద్ధి నొందుచు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన మనకి కొత్త నిబంధనలో తెలియజేస్తున్నాడు రోమాపత్రికలో. నీతిమంతుడు ఎలా జీవిస్తాడో విశ్వాస మూలముగా జీవిస్తాడండి. అంటే దేవుని యందు పూర్తిగా నమ్ముతాడు, దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారంగా చేస్తాడు. అందుకే మాట్లాడుతున్నాడు, నీతిమంతులు నానాటికి బలాభివృద్ధి నొందుచు. దినదినము కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు బలాభివృద్ధి చెందుతూ ప్రయాణము చేదురు. వారిలో ప్రతివాడు సియోన్లో దేవుని సన్నిధిని కనబడిన, అంటే ఈ భూమి మీద నడిచినంత కాలం నడిచి పరలోకంలో మళ్ళా దేవునితో ఉంటారని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అందుకే ఇంకా 84వ కీర్తన 11వ వచనం, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. నువ్వు నీతిమంతుడిగా ఉన్నట్లయితే ప్రతి దినము కూడా దేవుని కృప నీ మీద ఉంటుంది.
నువ్వు నీతిమంతుడు కాకపోతే దేవుని కృప నీ మీద ఉండదు. దేవుని కృప కనుక మన మీద లేకపోయినట్లయితే ఒక్క దినము కూడా మనం సరిగా జీవించలేము. అందుకే దేవుని కృప అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క కృప. ఈ లోకంలో నీకు లక్షల కోట్లున్నా కూడా దేవుని కృప గనుక నీకు లేకపోయినట్లయితే నీ బ్రతుకు వ్యర్థం. నీవు అన్నీ ఉన్నా కూడా భయంకరమైన భేదవాడు నువ్వు. ఎందుకంటే అవి నీకేం ఉపయోగపడవండి. అవి ఎందుకు ఉపయోగపడవు? దేవుని కృప నీ మీద లేదు. దేవుని కృప మీద నీ మీద లేకపోతే నీకు అసలు సెక్యూరిటీ లేదు. మరణాన్ని జయించలేవు, నిత్య జీవానికి వెళ్ళలేవు. దేవుని కాపుదల నీ మీద ఉండదు, నీ కుటుంబం మీద ఉండదు. అందుకే యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడు. నీతిమంతునికి ఘనతయు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన. దావీదుని చూడండి, అతను గొర్రెలు కాచుకుంటున్నవాడు, ఆ కుటుంబంలో ఆఖరివాడు. అతను రాజు అవ్వాలని ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోలేదండి. కానీ అతని నీతి అతన్ని ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా చేసిందంట. నువ్వు నీతిమంతుడిగా కనుక నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క కృప నీ మీద ఉంటుంది, ఘనత ఆయన అనుగ్రహిస్తుంటాడు. యథార్థముగా ప్రవర్తించు వారిని ఆయన ఏ మేలు చేయక మాట్లాడండి. యథార్థంగా జీవిస్తే ఆయన ఏ మేలు చేయకుండా మాట్లాడండి. ఆయన ఎప్పుడు మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉంటాడండి. ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్తున్నానంటే, మీరు క్రీస్తులో దినదినము ఎదుగుచూ ఉండటానికి, ఈ లోకంలో ఉన్న వాటిని విసర్జించి ప్రభువుని వెంబడించడానికి ఇవి మీకు సహాయపడుతూ ఉంటాయి. ఇంకా సామెతల గ్రంథము 14:16లో జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగిపోతాడు. ఇప్పుడు నేను చెప్పాను, నిర్దోషమైన చేతులు ఉండాలని చెప్పాను. ఒకవేళ నీకు నిర్దోషమైన చేతులు కనుక నీకు లేకపోయినట్లయితే నేటి నుంచి నువ్వు వాటిని విడిచిపెట్టే, మారు మనసు పొందు. ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే పాప క్షమాపణతో నువ్వు బాప్తిస్తం పొందినప్పుడు ఏం చేస్తాడంటే, భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడైతే వెర్రవీగి నిర్భయంగా తిరుగుతుంటాడు, వాడు మరణానికి వెళ్ళిపోతుంటాడు వాడు. అందుకే యెషయా 1:15-16 చూసినట్లయితే వెర్రవీగి వెళ్ళిపోయే వారి గురించి, నీతిమంతులు కాలేని వారి గురించి ఏమైనా మాట్లాడుతున్నాడంటే, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందునని మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఏదో ఒక రోజున దేవుని అవసరం వస్తుందండి. అప్పుడు దేవునికి మొరపెడుతూ ఉంటారండి. అప్పుడు ఏం చేస్తారంటే, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విననని మాట్లాడుతున్నాడు. నువ్వు నీతిమంతుడు కాకపోతే నువ్వు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నా, నువ్వు ఎంత త్యాగం చేసినా దేవుడు యాక్సెప్ట్ చేయడండి. ఎందుకంటే మీ చేతుల రక్తముతో తడిచినవి. ముందుగా మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపడని చెప్పినాడు. ఆయన కన్నులకు మనం చేసిన దుష్క్రియలు కనపడకుండా ముందు వాటిని క్లీన్ చేసుకోమని చెప్తున్నాడు అనమాట మనం. అందుకే యెషయా గ్రంథం 35:8-10 చూసినట్లయితే, అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గం అంట. ఒక చోటు ఉంది మనకి పరలోకము, అక్కడ అపవిత్రులు రాలేరండి అక్కడికి. అయితే అక్కడ సింహాసనం ఉండదు. అయితే ఇక్కడ చోట అక్కడ ఏముంటుందండి, అక్కడ మనకు పరలోకం ఎలా ఉంటుందంటే, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవండి, క్రూరమైనవి ఏమీ కూడా. అంటే దాని అర్థం ఏంటంటే, క్రీస్తులో కనుక నువ్వు జీవించినట్లయితే, నువ్వు రక్షించబడి నీతిమంతుడిగా దేవుని యొక్క సంఘములో కనుక ఉన్నట్లయితే, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నట్లయితే, ప్రార్థన ఎందును, సహవాసమందును, రొట్టు విచ్చుట ఎందును, వాక్యమందును కనుక ఎడతెగి జీవించినట్లయితే నువ్వు దేనికి భయపడవు. ఎందుకంటే అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారు అంటే రక్షించబడిన వారు పాటలు పాడుచు తిరిగి సియోని యొద్దకు వచ్చుదురు, వారి తల మీద నిత్యం ఆనందం ఉంటుందని చెప్తున్నాడు. అలా భయం అనేది మన జీవితంలో లేకుండా, మనకి ఎటువంటి కీడు కూడా మన దరిదాపుల్లోకి రాకుండా, ఇటు పక్క 1000 మంది వచ్చినా, ఇటు పక్క 10,000 మంది వచ్చినా ఏ అపాయము నీ గుడారంలో సమీపించని చెప్పి దేవుడు తెలియజేస్తూ, అక్కడ ఎలాగుంటుందంటే చూడండి, వారు తల మీద నిత్యము ఆనందముండును, ఆనంద సంతోషములు గల వారు వచ్చేదురు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతాయండి మన నీతిమంతుడికి.
వచ్చినా కూడా ఎగిరిపోతుండే, ఎందుకంటే శాశ్వత కాలం వాటిని దేవుడు మనకి ఉంచడానికి. యోబు చాలా దుఃఖించాడండి, చాలా భయంకరంగా దుఃఖించాడండి, చాలా రోజులు దుఃఖించాడండి అతను. కానీ మళ్ళా తిరిగి అని రెట్టింపు ఇచ్చేశాడు, ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చేశాడు. కారణం ఏంటంటే యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు. కనుక మనము కూడా నీతిమంతులుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా యెషయా గ్రంథం 40:29-31 చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతూ ఉంటారు. నువ్వు నీతిమంతుడివి అయితే నువ్వేం చేస్తావు అంటే దినదినము కూడా నూతన బలాన్ని పొందుతూ ఉంటావు. పక్షిరాజు వలె రెక్కల చాపు పైకి ఎగిరిపోతూ ఉంటారు, అలేక పరిగెడుతూ సొంసరకు నడిచిపోతూ ఉంటారు. ఇంకా ఏంటంటే మనకి గనక ఏదైనా వ్యాధి బాధ, ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దిగా కూడా మన శరీరంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటాయి మనకి. అయితే వాటి గురించి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదండి. దానికి దేవుడు ఏమైనా సమాధానం చెప్తున్నాడు, నువ్వు నీతిమంతుడిగా విశ్వాస మూలంగా కనుక నువ్వు జీవించినట్లయితే, నిర్దోషమైన చేతులు కనుక కలిగి ఉన్నట్లయితే, ఆయన మార్గంలో కనుక నువ్వు నడిచినట్లయితే, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 చూసినట్లయితే, నా కృప నీకు చాలును అంటాడండి. మనం ఏదైనా బలహీనతలు ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నేను విడిచిపెట్టలేదు, నేను నా కృప నీకు చాలును, బలహీనత యందు అంటే మన బలహీనత యందు నా శక్తి, దేవుని యొక్క శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్తున్నాడు. చూసారా, ఒకవేళ మనం వయసు రీత్యాను లేదంటే ఏదైనా సరే ఒకసారి దుఃఖపడవలసి వచ్చినా, బాధపడవలసి వచ్చినా కూడా దేవుడు ఏమైనా మాట్లాడుతాడంటే, నా కృప నీ మీద ఉంది, నా కృప నీ మీద ఉంచుతున్నాను, నేను బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది, కనుక నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహుగా సంతోషముగా అతిశయించానని చెప్పి మాట్లాడుతున్నారు పౌలు. బలహీనత యందే ఎక్కువగా నేను సంతోషించానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకా నేను ఎప్పుడు బలహీనుడను, ఇవాళ నీతిమంతులుగా ఉన్న మనం బలహీనుడిగా ఉన్నట్లయితే చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న పౌలు, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు. చూసారా, అంటే మనల్ని ఏమీ చేయలేవు ఉంటుంది, ఏదో కడుపు మన మన బాడీలో ఏదో ఒక రోగం ఉండొచ్చు, బహుశా ఉండనివ్వండి, దేవుని చిత్తం లేకుండా అది మనల్ని ఏమి చేయలేదు. ఏమంటాడు, అది మనం తీసేమని అడుగుతాం. నువ్వు ఎప్పుడు బలహీనువో అప్పుడు నా శక్తి నీ మీద పరిపూర్ణం అవుతుంది, నా కృప నీ మీద ఉంటుంది, నువ్వు అప్పుడు బలవంతుడు అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించానని మాట్లాడుతున్నాను. ఎవరైనా సరే మనల్ని నిందిస్తుంటే మనం సంతోషిస్తుంటామా? ఇబ్బందులు ఉన్నట్టు మనం సంతోషిస్తూ ఉంటామా? ఎవరైనా మనం హింసిస్తూ ఉన్నట్టు మనం సంతోషంగా ఉంటామా? కానీ పౌలు ఉన్నానని చెప్తున్నాడండి. నీతిమంతుడు ఇలాగ ఉంటాడండి, అన్ని వేళ ఒకేలాగా ఉంటాడండి. సంతోషంలో పొంగిపోయి బాధతో కుంగిపోడండి వాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని కృప మన మీద ఉంటుంది. మన బలహీనతలో బలాన్ని ప్రసాదించే గొప్ప దేవుడు మనకున్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నందుకు నువ్వు ఎంతగానో సంతోషించాలి. ఆ దేవుని కృపాహస్తం మన మీద ఉన్నందుకు మనం సంతోషించాలి. మనం ఈ లోకంలో మనం విడిచిపెట్టబడిన వారు కాదండి, మనం దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. ఆయన స్వరక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు, మనల్ని కొనుక్కుని తన సంఘంలో నిలబెట్టుకున్నాడు ఆయన. ఏది నీకు ఎంత మాత్రము కూడా హాని చేయదండి. మన చుట్టూ దేవదూతలు ఉంటారు. మనం అందుకే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, పాపిగా మనం ఉండకూడదండి. పాపము దుర్వాసన అంటే దేవునికి ఇష్టం ఉండదండి. దేవునికి మనం ఎలా ఉండాలంటే పరిమళ సువాసనగా ఉండాలండి. మనం అందరము కూడా పరిమళ సువాసనగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఎంత మేలు, ఎంత మనోహరని మాట్లాడుతున్నారండి. మన అందరితోటి సఖ్యత కలిగి జీవించాలి. క్రీస్తుని ఎప్పుడు కూడా మనం చనిపోయే వరకు కూడా ఆయన మార్గంలోనే మనం నడవాలి, దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం ఎలా కాపాడబడుతున్నాం? మనం విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నదని మాట్లాడుతున్నాడండి. సరే, దేవుని యొక్క శక్తి చేత మనం కాపాడబడుతున్నాం, పరలోక పౌరులుగా మనం ఉన్నాం. మనం దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడండి. ఆయన మనల్ని విడిచిపెట్టలేదండి దేవుడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే,
వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ. ఇప్పుడు కొంతమంది ఎవరైనా కనుక సంఘంలో నుండి బయటకు వెళ్ళిపోతే, దేవుని నుండి బయటకు వెళ్ళిపోతే, అటువంటి వారిని దేవుడు ఏమంటాడంటే, వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనలో కూడా నిలిచిందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయటకు వెళ్ళిపోయారని మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే బయటికి వెళ్ళిపోయారు అంటే సంఘంలో నుండి వారు మనవాళ్ళు కాదని. ఎందుకంటే మనవాళ్ళు అయితే దేవునితో కలిసి ఉంటారు. మనవాళ్ళు కాని వారు ఈ లోకంలో కలిసిపోతుంటారు, వాడు ఈ పాపంలో కలిసిపోతూ ఉంటారు. వాడు దేవుడు క్లియర్గా తెలియజేస్తున్నాడు. అందుకే సామెతలు 4:18 పట్ట పగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు. నీతిమంతులు ఎలా ఉంటారంటే, వేకువ వెలుగు అంటే చీకట్లో వెలుగు అనమాట. అంటే పగలకు ముందు వేకువ వెలుగు, వేకువజామని మాట్లాడుతుంటాం మనం. ఆ వేకువ వెలుగు ఎలా ఉంటుందంటే, పట్ట పగల వరకు కూడా వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది. అంటే వెలుగు సంబంధులుగా ఉంటారు, సమస్తాన్ని తేటగా చూస్తారని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనమందరము కూడా నీతిమంతులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. క్రీస్తులో రక్షించబడి ఆయన చిత్తానుసారంగా జీవించినటువంటి వారు, ప్రభు కొరకు తమ అప్పగించుకున్నటువంటి వారందరూ కూడా నీతిమంతులు. అటువంటి వారి కొరకు పరలోకం సిద్ధంగా ఉంది. అక్కడ సింహము కానీ ఇంకా తెలియజేస్తున్న క్రూర జంతువులు కూడా ఏమీ ఉండవండి. ఈ లోకంలో అనేక రకాలుగా అనేక మంది అవి రైతుల వ్యాధులు మనం బాధ పెడుతూ ఉంటాయి, కానీ అక్కడ నిత్య సంతోషం మనకు ఉంటుంది. ఆ నిత్య సంతోషం పొందడానికి, అది ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు. కనుక ఇంకెవరైనా రక్షణ పొందకపోతే నేడే యేసుక్రీస్తు దేవుని కూడా నొప్పుకొని మీ పాపలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి వేసుకోండి. స్థానిక క్రీస్తు సంఘాలకు వెళ్ళండి. అంతేకాకుండా ప్రతిదినము దేవునితో నడవండి. మీరు ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లుతుంటారు, బలాభివృద్ధి నిందుతూ ఉంటారు. దేవుని కృప ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది. మీ బలహీనతలో దేవుని యొక్క శక్తి మీ మీదకి వస్తూ ఉంటుంది, బలవంతులుగా చేస్తుంది, నిత్యము సంతోషం ఉండేలా చేస్తారు దేవుడు. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. నీతిమంతుల మార్గం గురించి వాళ్ళు తెలియజేశాను తండ్రి. వారు ఏ విధంగా తండ్రి వేకువ జాము వరకు కూడా పట్టపగలు వేకుజాము వరకు వెలుగు ఉన్నట్లుగా తండ్రి మమ్మల్ని వెలుగులో నడిపించేవాడు అని, చీకటిని పారదోలేవాడు అని తండ్రి. అలాగే మా బలహీనలుగా ఉన్నప్పుడు మనం బలపరిచేవాడు అని నీ కృప మా మీద ఎల్లప్పుడూ కూడా ఉంచుతున్నాను తెలుసుకున్నాం. కనుక మా ప్రియులు అనేక మంది బలహీనతల్లో, శోధనలో, వేదనలో ఉన్నారు తండ్రి. వారందరినీ బలపరచుకోవడం, వారందరినీ తిరిగి నీతిమంతులను నిలబెట్టుకోండి. వారు పడిపోకుండా చేతండి, దుఃఖాన్ని సంతోషంగా మార్చి ప్రభు ప్రతి ఒక్కరు హృదయవాంఛలు తీర్చమని ఈ దాసుడు చేస్తున్న సేవను దీవించమని మా సహోదరులందరికీ మా ప్రార్థనా సందేహం చేసి మరి కొద్ది దినాల్లో తండ్రి నూతన సంవత్సరంలోకి వెళ్తుండగా తండ్రి నీ కృప ఎల్లప్పుడూ కూడా ఆ సంవత్సరం మీద ఉంచమని క్రీస్తు యేసు ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 532001. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.